అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రపంచ వరల్డ్ కప్ మహిళా పోటీల్లో ఈసారి ఫైనల్స్ చేరిన భారత్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆశావాహంతో ఉన్నారు. దీంతోపాటు ఓవైపు పూజలు నిర్వహిస్తున్నారు, మరోవైపు ఏదైతే ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి సత్యవేడులో ఓపెన్ ఎయిర్ స్టేడియంలో కొన్ని చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేయగా, తిరుపతిలోని కచ్చాపి స్టేడియంలో ఇదే విధంగా స్క్రీన్ ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో పెద్ద స్క్రీన్ మీద ఏదైతే వీక్షకులు చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. మనతో స్థానిక క్రికెట్ క్రీడాకారులు, మహిళా క్రీడాకారులతో పాటు స్థానిక క్రీడాకారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇండియా విజయావకాశాలు ఎలా ఉంటాయో. అమ్మ, మీరు చెప్పండి, ఎలా ఉంటుంది ఇండియా విజయావకాశాలు ఈ మ్యాచ్లో? ఈ మ్యాచ్లో 100% మనకే విజయ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఒత్తిడిలో నుంచి వచ్చామన్నమాట. ఎందుకంటే మ్యాచెస్ మనం ఓడిపోయి అక్కడి నుంచి ఒత్తిడిలో నుంచి బయటపడి ఒక స్ట్రాంగ్ టీం తయారైందనమాట. అన్ని డిపార్ట్మెంట్ నుంచి బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ. బౌలింగ్లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. ఈ మ్యాచ్తో అవన్నీ సర్దిద్దుకుంటారు. అలాగే బ్యాటింగ్లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్సెస్ ఉండారనమాట. ప్రతికారాలు మిస్ అయినా కూడా ఇప్పుడు షఫాలి వర్మ వచ్చింది, స్మృతి మందన మనకు ఎలాగో ఉంది, జమీమా ఉంది, హర్మన్ ప్రీత్ ఉంది. ఆ మధ్యలో వచ్చి మనకి దీప్తి శర్మ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆ అమ్మాయి ఇప్పుడు వరల్డ్ కప్లో హైయెస్ట్ వికెట్ టేకరు. అలాగే రిచా ఘోష్ ఉంది. తనేమంటే మనకంటారు ఐరన్ లెగ్ అంటారు కదా, గోల్డెన్ లెగ్ అనమాట, గోల్డెన్ లెగ్ గర్ల్ అనమాట. ఎక్కడ వచ్చినా భారీ సిక్స్లు కొడుతుంది. అలాగే మన ఆంధ్ర నుంచి శ్రీచరణి అనే అమ్మాయి ఆడుతుంది. ఆ అమ్మాయి కూడా టాప్ 2లో ఉందన్నమాట బౌలింగ్ డిపార్ట్మెంట్లో. 13 వికెట్స్తో అమ్మాయి టాప్ 2లో ఉంది. సో మన ఇండియాకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్స్ అన్నమాట. సో క్రౌడ్ కూడా అలానే విధంగా ఉంటారు. సో ఫుల్ సపోర్ట్ మనకు ఉంటుంది. సో సైలెంట్గా పీస్ఫుల్గా ఆడితే చాలు మన వాళ్ళు, మందే కప్పు. ఏదైతే మన సెమీఫైనల్స్లో చూసామో వరుసగా 5 వికెట్లు పడిపోతే మళ్ళీ ఆడేవాళ్ళు కూడా మన వరకు లేరు కదా. ఏదైతే ఫస్ట్లో ఆస్ట్రేలియాతో కానీ అటు మ్యాచ్లో లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ఈ విధంగానే మనం ఓడిపోయిన పరిస్థితి. ఈసారి ఎలా ఉంటుంది స్టార్టింగ్ ఓపెనింగ్స్ కానీ ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్? మనం ఇప్పుడే చెప్పుకున్నాము. ఎందుకంటే స్టార్టింగ్ మ్యాచ్లో చిన్న తడబాట్లు జరిగాయి. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్స్ కూడా ఉంటాయి. ఒక మ్యాచ్ ఒకలా ఉంటుంది, ఇంకొక మ్యాచ్ ఇంకొకలా ఉంటుంది. సో మన యాక్చువల్లీ సెమీఫైనల్స్ కూడా మేము కూడా గ్రౌండ్లో మాట్లాడుకుంటా ఉన్నాం. కొంతమంది ఏమన్నారంటే అయిపోయింది, వాళ్ళు కొట్టేస్తారు అనుకున్నాం. నేను అన్నాను, ఒక సైడ్ చూడకూడదు, ఇంకొక సైడ్ కూడా ఉంది. లాస్ట్ వరకు మ్యాచ్ తీసుకెళ్తారు. లాస్ట్ వరకు ఉంటే ఈజీగా మన దగ్గర మ్యాచ్ అవుతుందని. అలాగే పార్ట్నర్షిప్స్ మెయిన్. ఎలాగో జమీమా, హర్మన్ ప్రీత్ ఎలాగో 216 తీసుకొచ్చారు. అలాగే జమీమా అండ్ దీప్తి శర్మ తీసుకొచ్చారు. అలాగే జమీమా అండ్ రీచా తీసుకొచ్చింది. తర్వాత జమీమా అండ్ హర్మన్జోత్ కౌర్. అక్కడ 4 పార్ట్నర్షిప్స్ రావడం వల్ల మన మ్యాచ్ ఈజీ అయిపోయింది. బ్యాటింగ్ చేస్తే బాగుంటుందా, ముందు ఫీల్డింగ్ ఎంచుకుంటే బాగుంటుంది? ముందు బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మంచి టార్గెట్ సెట్ చేయడానికి ఉంటుంది, మనం సరైన ప్రణాళిక చేయడానికి ఉంటుంది. కానీ ఆ పక్క వచ్చి సౌత్ ఆఫ్రికాలో ఓపెనర్ కెప్టెన్ మాత్రమే కొద్దిగా హార్డ్ హిట్టరు, ఒక మంచి స్కోర్ చేయగలిగే కెప్టెన్ ఓపెనింగ్ వస్తుంది. కాబట్టి ఆ అమ్మాయిని కనుక ఖచ్చితంగా మనం ఆఫ్ స్టంప్ మీద లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తూ ఆఫ్ స్టంప్ మీద ఆడిపిస్తే టెంపర్ కోల్పోయి ఖచ్చితంగా గాల్లో కొట్టి క్యాచ్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనం మినిమం ఒక 270+ స్కోర్ కానీ మనం బోర్డు మీద పెట్టగలిగితే, ఫస్ట్ బ్యాటింగ్ చేయగలిగి 270+ స్కోర్ కానీ పెట్టగలిగినామంటే ఖచ్చితంగా మనది అవలీలుగా గెలిచిపోవచ్చు. ఆ ప్లానింగ్ ఏమాత్రం టెన్షన్ పడకుండా మనం ఏదైతే మనకు టాప్ టీము అని భయపడుతూ ఉన్నామో దాన్నే సునాయాసంగా గెలిచేసాం. దానికన్నా ఇంకా టెన్షన్ అనేది ఏం లేదు. మిగతావన్నీ కూడా దానికన్నా తక్కువే. దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్గా తీసుకోకుండా సెమీసే కొట్టేసాం ఆస్ట్రేలియా అని ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా మ్యాచ్ సిచ్యువేషన్ ఎట్లుంది, మ్యాచ్కి తగ్గట్టుగా ప్రీ ప్లాన్డ్గా కాకుండా వచ్చిన బాల్ను చూసుకుంటూ ఆడుతూ ఉంటే మనకున్నటువంటి బ్యాటింగ్ లైనప్ ఖచ్చితంగా 270 అనేది నేను చెప్తున్న చాలా తక్కువ స్కోర్. 300+ వెళ్తుంది స్కోర్. ఓపెనింగ్ షఫాలి అండ్ మన స్మృతి మందానగా నిలబడగలిగితే, ఫస్ట్ పవర్ ప్లే దాకా నిలబడగలిగితే ఇద్దరు వికెట్ పడకుండా ఉంటే ఖచ్చితంగా 300+ వెళ్ళిపోతుంది. లేదా మినిమం 270 మనం చేసుకోగలిగితే ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు ఖచ్చితంగా మనము వాళ్ళని డిఫెండ్ చేయడానికి 100% మన దగ్గర అంత ఫెసిలిటీ ఉంది, అంత ఎబిలిటీ ఉంది ప్లేయర్ల దగ్గర. ముఖ్యంగా మన ఆంధ్ర అమ్మాయి చుక్కలు చూపిస్తుంది, పొద్దుటూరు అమ్మాయి. అద్భుతమైనటువంటి బౌలింగ్. సెమీస్లో గెలవడానికి శ్రీ ఆ పేరులోనే ఉంది, తల్లి యొక్క ఇది నామం శ్రీ అని. అద్భుతమైనటువంటి బౌలింగ్ తను వేసింది. భారీ 360-70 పోతుంది అనుకున్న స్కోరు ఈ అమ్మాయి బౌలింగ్తో 340 లోపల కట్టడి కాగలిగింది. ఇది మనకున్నటువంటి వనరులు ఎన్ని ఉన్నాయప్పుడు మనం ఆనందంగా దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. అదే కానీ మనకు ఫస్ట్ కానీ ఫీల్డింగ్ కానీ రాగలిగితే 270 లోపలే మనకున్న బౌలింగ్. దీని ప్రకారం వాళ్ళు ఎంత స్టార్ట్ చేసినా కానీ 270 లోపలే, 230 ఇన్ బిట్వీన్ మన స్కోర్ వస్తుంది. ఖచ్చితంగా మనం కట్టడి చేయగలుగుతాం. అదే మనకు సెకండ్ బ్యాటింగ్ వస్తే 4-5 ఓవర్లు మిగిలిపెట్టి మనం గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మనకి. మీరు చెప్పమ్మా, ఎలా ఉంటుంది మ్యాచ్? నీ ఫీలింగ్ ఏంటి?
ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఫైనల్కి మనోళ్ళు వచ్చారు. ఇన్ని రోజులు ఫైనల్కి వచ్చినా కానీ 2 సార్లు ఓడిపోయిన పరిస్థితి. ఈసారి గెలిచే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎలా నువ్వు ఫీల్ అవుతున్నావు? అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత వచ్చారు. చాలా వరకు సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్లోనే వెళ్ళిపోయారు. సో చాలామంది ఈరోజు ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు కాబట్టి. ఇంకా అందరూ పర్ఫార్మెన్స్ అయితే తప్పకుండా బాగా ఇస్తారు. ఇంకా నువ్వు బ్యాటింగ్ బౌలింగ్? బౌలర్ సార్. నువ్వు బౌలర్స్, మన బౌలర్స్ బాగున్నారా ఇండియా బౌలర్స్? సార్, కాకపోతే కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఇంకా ఫీల్డింగ్లో క్యాచెస్ వదలడం వల్ల పోతుంది మ్యాచెస్. లాస్ట్ వరకు తీసుకువస్తున్నారు, బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా. సో ఛాన్స్ ఉంటుంది, ఛాన్స్ కాదు, తప్పకుండా గెలుస్తాం ఈ మ్యాచ్. నువ్వు బ్యాటింగ్ బౌలింగ్? బ్యాటర్. ఎలా ఉంది మన బ్యాటింగ్, మహిళా క్రికెట్ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీకు ఇష్టమైన పేరు? ఏ ప్లేయర్ బాగా ఈరోజు బాగా ఆడుతుంది? శృతి మందన. మీరు చెప్పండి సార్, ఎలా ఉంటుంది ఈరోజు మ్యాచ్ ఫలితం? ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ఉన్నాను, కానీ నాకు ఆల్ ఇండియా లెవెల్లో ఆడుతున్నాను. మన బిడ్డలు ఇంత చక్కగా ఆడి సెమీఫైనల్స్లో గెలవడం అంటే చిన్న విషయం కాదు. ఆస్ట్రేలియాని కొట్టినాం, ఆస్ట్రేలియా అన్నీ గెలిచింది, కానీ మన బిడ్డలు చక్కగా కొట్టేసి సెమీఫైనల్స్ దూసుకుని ముందుకు వచ్చారు. I hope they are with so much confidence. They will repeat the same. It will be going to see today, and it will be biggest achievement for India. మన हिंदुस्तान में सब लोग को मैं बता रहा हूँ, आज का दिन हमारा महिला का दिन का बड़ा पर्व होने वाला है. आज का दिन इतना मस्त का जगह एंजॉय करने का मस्त है. हम लोग सब लोग दुनिया का पूरा जगह से, नॉट ओनली इन इंडिया, थ्रू द वर्ल्ड, all Indians are watching the match. अपना बच्चा लड़की लोग इतना मस्त करके मैं बहुत खुश हो गया सेमीफाइनल देख के. वो सेमीफाइनल ही बड़ा हो गया, मेरा फाइनल वही हो गया. आज क्या कुछ नहीं है, कॉन्फिडेंस, इतना बड़ा कॉन्फिडेंस है. वो कॉन्फिडेंस से आगे बढ़ेगा, आगे बढ़ के 100% जीत के हमको कप लेके देने वाला है. एक सिंपल और एक अच्छा खुशी का बात है, हम एक गांव में रह के एक प्रद्दुटूर का एक लड़की हमारा आंध्रा का भी है, वो लड़की का भी इतना महा अद्भुत प्रदर्शन करने वाला सोच के मैं बता रहा हूँ. ये पूरा दुनिया में आज का दिन इतना मस्ती खेल मिलने वाला, सब लोग मस्ती में मज़ा करके एंजॉय करके ये क्रिकेट का, महिला क्रिकेट का मतलब बड़ा ఆద్మీ లోక్ సే భీ బడా హోనే వాలా. చెప్పండి అమ్మా, ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? ఈరోజు మ్యాచ్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. పోయినసారి మ్యాచ్లో కూడా చాలా బాగా రిప్రజెంట్ చేసినారు ఇండియాని. ఈ మ్యాచ్లో కూడా బాగా ఆడతారని నేను అనుకుంటూ ఫుల్ ఇండియా మ్యాచ్ మీరు ఏమైనా చెప్పబోతున్నారు? ఇండియన్ మహిళా క్రికెట్కి మీరు విషెస్? ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా అని చెప్తున్నాను. బాగా ఆడి మన ఇండియాని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, తప్పకుండా బాగా ఆడాలి, ఫైనల్స్ గెలవాలి. ఆల్ ద బెస్ట్ ఇండియా. ఆల్ ద బెస్ట్ ఇండియా. ఏదైతే ఇక్కడ వచ్చిన మహిళా క్రికెటర్లతో పాటు మిగతా ఏదైతే స్థానిక మాజీ క్రీడాకారులు, ఏదైతే క్రికెట్కి సంబంధించిన మేల్ క్రీడాకారులు కూడా ఇండియా జట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, మొట్టమొదటిసారిగా ప్రపంచ కప్ని ఈసారి గెలవబోతుందంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూజలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఏదైతే భారీ ఎత్తున ప్రదర్శనలు ఏర్పాటు చేశారు, ముఖ్యంగా ఈ బిగ్ స్క్రీన్ మీద ఏదైతే ఈ లైవ్ మ్యాచ్ను ప్రదర్శించడానికి అన్ని చోట్ల ఏర్పాట్లు చేసిన పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.